ఆర్ఎస్ కార్యకర్త గాడ్సెల్లా గాంధీభవన్లో జొరబడ్డారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రి కేటీఆర్ పచ్చి మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చే పార్టీలో చేరానని తెలిపారు. క్రమశిక్షణ గల కార్యకర్తను తాను వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక ఏదేదో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక తన చిత్తశుద్ధిని చూసి పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిందన్నారు. ఒకసారి చంద్రబాబు మనిషినని, ఇంకోసారి ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తినని అంటారని అన్నారు. ఇంతకు తనేంటో బీఆర్ఎస్ నేతలకు తెలవదన్నారు. దేశానికి ప్రధానమంత్రి అయిన బాగానే ఉంది, అభినందిద్దాం. అమెరికాలో బాత్రూమ్లు కడిగిన నువ్వు కూడా ఈరోజు తెలంగాణకు మంత్రి అయినావు, అట్లా కూడా నేను అభినందిస్తాం. బాత్రూమ్లు కడిగినోడు కూడా తెలంగాణ మంత్రి కావచ్చని. రేపు బాత్రూమ్లు కడిగే వాళ్ళకు కూడా కొంత ఆదర్శంగా ప్రతి బాత్రూమ్లు కడిగే దగ్గర ఫోటో పెడితే మీ భవిష్యత్తు కూడా మీ రోల్ మోడల్ అయినా. బాత్రూమ్లు కడిగినోడు కూడా అమెరికాకు పోయి అమెరికాలో బాత్రూమ్లు కడిగి వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రి అయినా అంటే నువ్వు కూడా ఆదర్శంగా ఉండొచ్చు. బంగారు స్పూన్ తో తినగలిగిన శక్తి ఉండి వేల కోట్ల రూపాయలు వజ్రాల వ్యాపారం ఉన్న మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ దేశ స్వతంత్రాన్ని సాధించిన పోరాట యోధులు, మొదటి ప్రధానమంత్రి, పంచవర్ష ప్రణాళిక తెచ్చినోడు. వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ గారు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారతదేశాన్ని గెలిపించి ఉక్కు మహిళగా అసైన్మెంట్ సీలింగ్ యాక్టులు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు తీసుకొచ్చి ఆదుకున్న, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ, దేశ సమగ్రత కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ 18 సంవత్సరాల యువకులకు ఓటక్కిచ్చి ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి కంప్యూటర్ ఈ దేశానికి పరిచయం చేసి టెలికాం టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చి దేశంలో టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే కోట్ల మంది ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికే విజ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తి